ఏలూరు జిల్లాలో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రైవేటు లేఅవుట్లకు మెరక చేసుకునేందుకు ఇటుకల బట్టి తయారీదారులకు విక్రయించి కోట్లకు పరిగెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల పక్కనే మట్టి మాఫియా రెచ్చిపోతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఏలూరు జిల్లాలో మట్టి దోపిడీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి దెందులూరు, నూజివీడు, చింతలపూడి, ఉంగుటూరు, కొయిలుగూడు మండలాల పరిధిలో విచ్చలవిడిగా మట్టి మాఫియా దోచుకుంటోంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తవ్వుకుని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల లేఅవుట్లకు మెరక పేరుతో ప్రారంభమైనటువంటి మట్టి దోపిడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ఓవైపు అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు నగరానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి తమ్మిలేరులో ఉన్నాము. ఈ తమ్మిలేరు చింతలపూడి మండలంలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. నాగిరెడ్డిగూడెం జలాశయంలో వర్షాకాలంలో వరద నీటిని కొల్లేరుకు ఏలూరు మీదుగా కొల్లేరుకి వరద ప్రవాహాన్ని తరలించేందుకు ఏదైతే ఈ తమ్మిలేరు ఉపయోగపడుతూ ఉంటుంది, అలాంటి ఈ తమ్మిలేరులో 365 రోజులు కూడా మట్టి పుష్కలంగా ఉంటుంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఎంత ఎత్తున 6 నుంచి 10 అడుగుల మేర ఈ తమ్మిలేరు నదీ గర్భంలో తూట్లు పొడిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అటు జేసీబీతో తవ్విన ఆ తవ్వకాలు, మరోవైపు లారీలతో తరలించినటువంటి ఆనవాళ్ళు మనం కూడా ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ అటు వైసీపీ హయాంలో ఎప్పుడైతే 365 రోజులు జరుగుతూనే ఉన్నాయి, ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ మట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు మామూలు మత్తులో జోగుతూ ఇటువైపు చూడటం లేదు. కేవలం ఈ నదీ గర్భంలో మాత్రమే కాదు, అటు కాలువలు, కాలువ గట్లు, చెరువులు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. వేసవి కాలంలో సాధారణంగా ఈ చెరువులు పూడికలు తీస్తూ ఉంటారు. వేసవి కాలంలోనే కాదు, అసలు 365 రోజులు కూడా ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ కాలువలు, కాలువగట్లు, చెరువులు, ఈ తమ్మిలేరు నదీ గర్భం ఇవన్నీ కూడా యథేచ్ఛగా సాగుతుంది. మరోవైపు పోలవరం కాలువగట్టు ప్రధానంగా అక్రమార్కుల సంపాదనను, అటు అక్రమార్జనను కూడా దోచిపెడుతుందని చెప్పుకోవచ్చు. ఈ తమ్మిలేరు అటు పోలవరం కాలువ గట్టును కూడా తూట్లు పొడిచి పోలవరం కాలువకు భవిష్యత్తు అవసరాల కోసం కూడా ఆ మట్టినంతా తవ్వి ఆ గట్లు వైపు వేసి పెట్టారు. అవన్నీ కూడా స్థానిక రైతుల అవసరాల కోసం భవిష్యత్తులో వాడుకునేందుకు కూడా అవన్నీ కాలువ గట్టులో వేశారు. కానీ ఈ అక్రమార్కులు మాత్రం ఆ మట్టిని తమ అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ లేఅవుట్లలో మెరక చేసుకునేందుకు కూడా ఒక టిప్పరు మట్టి, అలాగే లారీ మట్టిని కూడా 5 నుంచి 6 వేలకు ఈ మట్టినంతా అమ్ముకుని వాళ్ళందరూ కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో స్థానిక నాయకుల పాత్ర ఎంత మేరకు ఉందన్నది అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికీ ఓవైపు ఈ రాత్రి పగలు తేడా లేకుండా ఈ మట్టింతా తరలి జిల్లా సరిహద్దులు దాటి కూడా బయటకు వెళ్తూ ఉంది. అయినా కూడా ఇటువైపు అధికారులు ఎవరో కూడా కన్నెత్తి చూడని పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడెక్కడ ఏం జరుగుతుంది, తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, కాలువలు గట్లు రాత్రికి ఎలా మాయమైపోతున్నాయి అనేది ఒకసారి నిగ్గు తేల్చి ఈ సంబంధిత అక్రమార్జన చేస్తున్నటువంటి మట్టి మాఫియా మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రమణతో ఉమామేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.